సార్ ఇప్పుడు మనం అంటే జర్నలిజం, యూనియన్, రాజకీయాలు ఇవన్నీ చర్చించాం. మీ పర్సనల్ లైఫ్, మీ అంటే మీ కుటుంబం పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదండి. ఎందుకంటే నేను పర్సనల్ లైఫ్ను ఫామ్ చేసుకోవాల్సిన ఏజ్ వచ్చేటప్పటికే నేను జర్నలిజం ప్రొఫెషన్లోకి, యూనియన్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత దాదాపు 40 ఏళ్ళు జర్నలిజం ప్రొఫెషను, యూనియన్ వీటితో ఉండడం వల్ల పర్సనల్ లైఫ్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. నేను కుటుంబం ఉన్నది, భార్య, పిల్లలు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 పిల్లలు, కూతురు, ఒక కొడుకు. కూతురు ఇంజనీరింగ్ చేసింది, అమెరికా వెళ్ళి అక్కడ ఎంఎస్ చేసి నాసాలో ఎన్వైరన్మెంటల్ సైన్సెస్లో ట్రైనింగ్ తీసుకొని అక్కడ గవర్నమెంట్లో పనిచేసి కొంతకాలం హైదరాబాద్ వచ్చి ఇక్కడ కొంతకాలం ఉద్యోగం చేసి పెళ్లి చేసుకొని సెటిల్ అయింది. 2 పిల్లలు. తర్వాత మా అబ్బాయి అతను ఇంజనీరింగ్ చేసినాడు. బట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఆయన కూడా మీడియా పట్ల ఆసక్తితో మీడియాలోకి వచ్చినాడు. తర్వాత తను ఇండియన్ ఎక్స్ప్రెస్లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేసి ఇప్పుడు హిందూ దినపత్రికలో ప్రిన్సిపల్ కరస్పాండెంట్గా ఉన్నాడు హైదరాబాద్లో. ఏం పేరు? రాహుల్ దేవులపల్లి. రాహుల్ దేవ్. అంటే మీ వారసత్వం అయితే మూడో తరం కింద అంటే మీరు ఎంకరేజ్ చేశారా? నేను మొదట్లో డిస్కరేజ్ చేసినాను బాగా. ఎందుకంటే రాను మీడియా పరిస్థితి అధ్వానంగా తయారవుతున్నది. ముందు ఇంకా ఈ వాల్యూస్ ఉండవు, క్రెడిబిలిటీ ఉండదు. తర్వాత మీకు ఫినాన్షియల్గా కూడా కష్టం అవుతుంది. కానీ ఇప్పటికి కూడా ఫినాన్షియల్గా పెద్ద అంటే హిందూ దినపత్రికలో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ అంటే మంచి వేతనాలు వస్తాయి. అంటే అంత పెద్ద ఫ్యాసినేటింగ్ శాలరీస్ ఏమి ఉండకపోయినా కొంత క్రెడిబిలిటీ ఉంటుంది, కొంత గౌరవం ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ జర్నలిజానికి ఇంకా కొంచెం ఫ్యూచర్ ఉన్నదండి. ఇంగ్లీష్ జర్నలిజం పట్ల కొంత క్రెడిబిలిటీ, కొంత కొంత క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఫ్యూచర్ కూడా ఉంది. ఓకే అనుకున్నాం. నిజానికి మొదట్లో నేను ఆయనకు ఒక ఉదాహరణ చెప్పినాను. డిఆర్ మంకేకర్ అని ఒక చాలా సీనియర్ జర్నలిస్ట్ ఉండేవాడు. వారు పుస్తకం రాసినారు, నో మై సన్ నెవర్ అని. అంటే వద్దు, కొడుకు చెప్తున్నాడు వద్దు ఎప్పుడు రాకు వృత్తిలోకి అని చెప్తూ ఓ పుస్తకం రాస్తాడు, నో మై సన్ నెవర్ అని, డిఆర్ మంకేకర్. ఆయన పుస్తకం రాస్తే ఆ పుస్తకం చదివాను నేను. అది నిజానికి అందరు జర్నలిస్టులు చదవాల్సిన పుస్తకం. జర్నలిజం ప్రొఫెషన్లో వచ్చిన తర్వాత ఎంత కష్టపడతాం, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఈ లైఫ్ ఎంత డిఫికల్ట్ లైఫ్ అనేది చెప్తూ రాసే పుస్తకం అది. రాసినాక ఒకరోజు నేను ఢిల్లీలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా నాన్ అలైన్డ్ మీడియా కంట్రీస్ యొక్క మీడియా కాన్ఫరెన్స్ జరిగింది ఒకటి. దానికి ఇన్వైటీగా పోయినాను నేను కూడా. మన రాష్ట్రం నుంచి పోయిన 9 మందిలో నేను కూడా ఒకడిని. పోయినప్పుడు ఇందిరాగాంధీ గారు మొదటి రోజు ఇచ్చిన ఒక విందులో ఆయన కలిసినారు. అనిపిస్తే నేను పర్టికులర్ వెళ్ళి పరిచయం చేసుకొని, సార్ నేను మీ పుస్తకం చదివినాను, చాలా బాగుంది, ఇన్స్పైరింగ్గా ఉంది, గైడింగ్గా కూడా ఉంది, మా పిల్లల్ని రేపు జర్నలిజం వృత్తిలోకి తీసుకురాకుండా ఉండడానికి అవసరమైన ఇది రాసినారు మీరు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగినాను. అన్ఫార్చునేట్లీ ఆయన కూడా జర్నలిస్ట్ అయ్యాడు. అంటే మరి మీరు రాసిన పుస్తకం చదవలేదా అంటే చదివాడు కానీ పాటించలేదు అన్నాడు. ఓకే, అంటే జర్నలిజం వృత్తి పట్ల ఉండే ఒక ఫ్యాసినేషన్, ఒక ఆసక్తి అట్లా ఉంటుంది. ఇంకా వాళ్ళు రైటింగ్ పట్ల ఉండే ఆసక్తి, విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, ఇన్వెస్టిగేషన్ మీద ఉన్న ఆసక్తి, ఇవన్నీ కూడా అటువైపు తీసుకొస్తాయి. సార్ మీతో 40 ఏళ్ళుగా నన్ను చూసిన మా అబ్బాయి నిజానికి రాకూడదు వృత్తిలోకి, ఎందుకంటే నేను పడ్డ ఇబ్బందులు, అప్ అండ్ డౌన్స్ అన్ని చూసిన వాడుగా రాకూడదు, అయినా వచ్చినాడు ఆయన.